నెల్లూరు నగర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ అన్నారు. సోమవారం నెల్లూరు రూరల్ పరిధిలోని బట్వాడిపాలెం కూడలిలో నిర్మించిన వలయాన్ని మేయర్ కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రూరల్ పరిధిలోని బట్వాడిపాలెం కూడలిలో వాటర్ ఫౌంటైన్ ప్రారంభించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం మేయర్ సుజాత అశోక్ మాట్లాడుతూ బట్వాడిపాలెంలో ఫౌంటైన్ ప్రారంభించడం సంతోషకరమన్నారు. నెల్లూరు నగరం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందంటే దానికి ముఖ్యమంత్రి సమర్థతే కారణమన్నారు. మంత్రి నారాయణ సహకారంతో ఇంకా అభివృద్ధి జరుగుతుందని ఆమె అన్నారు. నగర సుందరీకరణలో భాగంగా ఫౌంటైన్ ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు బట్వాడిపాలెం సెంటర్ నందు వాటర్ ఫౌంటైన్ని ప్రారంభించడం జరిగింది. ఇది గత కొన్ని ఏళ్ళుగా ఇక్కడున్న స్థానికులే చెప్తున్నారు. గత 40 ఏళ్ళ నుంచి ఇటువంటి జంక్షన్లో ఎటువంటి అభివృద్ధి లేదు. మొదటిసారిగా ఈరోజు ఇక్కడ ఫౌంటైన్ చూస్తామని స్థానిక ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అటు సిటీలో కావచ్చు, ఇటు రూరల్లో కావచ్చు, ప్రతి వారంలో ఎక్కడో చోట ప్రారంభోత్సవాలు, ఎక్కడో చోట శంకుస్థాపన జరుగుతున్నాయి. కోట్లాది రూపాయల పనులు జరుగుతున్నాయి. ఒక రంగం చెప్పాలంటే గడిచిన ఒక సంవత్సరం 10 నెలల కాలంలోనే దాదాపు 100 కోట్ల పైగా వర్కులు జరిగాయి. దీనికి సహకరిస్తున్నటువంటి మన గౌరవ పురపాలక శాఖ మార్చులు, అదేవిధంగా దీన్ని నిత్యం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఏ పనులు ఎక్కడ ఎలా చేయాలనేటువంటి పర్యవేక్షణ గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు, అదే గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. దీంతోపాటు ప్రజలు కూడా మీ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనించి ప్రజలు కూడా సహకరించాలని, ముఖ్యంగా రోడ్స్, డ్రైన్స్ ఎక్కడైతే వైడనింగ్ జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ తీసే సమయంలో మీరు కూడా సహకరించాలని, ఈ నగరాభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బట్వాడపాలెం రోడ్లో గల ఈరోజు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి అన్న గారికి, టీడీపీ కార్యదర్శి గిరిధర్రెడ్డి అన్న గారికి, నగర కమిషనర్ గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఫౌంటైన్ వాటర్ఫాల్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే నగరం అభివృద్ధిలో భాగంగా ఇంత పార్కులు కానీ, స్కూళ్ళు డెవలప్మెంట్ చేయడం కానీ, రూరల్ కానీ, సిటీ కానీ అభివృద్ధి పదంలో నడుస్తుందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే మన పొంగూరు నారాయణ గారి సహకారంతో, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో అభివృద్ధి పనులు ఇంకా కృషి చేయాలని, నెల్లూరు అభివృద్ధి పదంలో ఇంకా చాలా మెరుగుపరచాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు బట్వాడిపాలెం సెంటర్లో నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో సుందరీకరణలో భాగంగా మనం వాటర్ ఫౌంటైన్ని నగర మేయర్ సుజాత గారు, అదేవిధంగా నగర కమిషనర్ నందన్ గారు, స్థానిక కార్పొరేటర్ శాంతమ్మ గారు వాళ్ళందరి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి దాదాపు మనం డైకాస్ రోడ్డు దాకా కూడా రీప్లాంటేషన్కి కానీ ఈ పనులన్నింటికి కూడా దాదాపు 50 లక్షల రూపాయలు కేటాయించి చేయగలిగాం. ఇంకా కూడా కొంచెం అక్కడక్కడ చేయాల్సి ఉన్నాయి. ఆ పనులు కూడా రానున్న కొద్ది రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు కొన్ని 100 కోట్ల రూపాయలతో చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వీరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ట్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, పార్కులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా వీలైనంత వరకు చేయగలిగాం. ఇంకా కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. రాబో రోజుల్లో కూడా అవి కూడా చేస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సహకరిస్తున్న పెద్దలు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా ఆనం రామనాయుడు గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేద రవిచంద్ర గారికి,
నగర మేయర్ సుజాత గారికి, కమిషనర్ నందన్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.